మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర ఒకప్పుడు అవసరంగా ఉండే జ్యువెలరీ ఇప్పుడు వాళ్ళ చేతిలోంచి నెమ్మదిగా జారిపోతుంది. ముందు చూస్తే ఒక వెండి నాణెం 1100 నుంచి 1200 రూపాయలకి దొరికేది. ఇప్పుడు అదే నాణెం నేరుగా 2000 రూపాయలకి చేరిపోయింది. ఒకప్పుడైతే ఒక మనిషి ఒక 1,00,000 రూపాయలు తీసుకెళ్తే చాలా నగలు కొనగలిగేవాడు. ఇప్పుడు అదే 1,00,000 రూపాయలతో దాదాపు ఒక కంప్లీట్ ఆర్నమెంట్ కూడా కొనలేని పరిస్థితి. కొన్ని బంగారు వ్యాపారులకు పన్నులు ఉన్నాయా అంటే 25% పన్నులు కూడా లేవు. ఇక గవర్నమెంట్ జిఎస్టీ లాంటి కొన్ని మార్పులు చేసినా కూడా ఆ ప్రభావం గ్రౌండ్ లెవెల్లో మాత్రం సరిగా కనిపించడం లేదు. దీని రిజల్ట్ ఏంటంటే 75% బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ ఇయర్ అయితే గోల్డ్ బిజినెస్ పరిస్థితి సగం కూడా కాదు, దాదాపు 25% స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ గ్రాఫ్ ను జాగ్రత్తగా చూడండి. ఇది చైనా గోల్డ్ పర్చేస్ గ్రాఫ్. గత 3 to 4 years లో ఈ గ్రాఫ్ తీసుకున్న వేగం చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ ధరలే పెరిగిపోయాయి. ఇక్కడ గమనించాల్సింది ఇది కేవలం చైనా మాత్రమే కాదు, రష్యా కూడా తన తిజోరీలో వేగంగా గోల్డ్ నింపేసుకుంటా ఉంది. అంతేకాదు పోలాండ్, టర్కీ, ఇండియా ఈ 3 దేశాలు కూడా తమ గోల్డ్ రిజర్వ్స్ ను భారీగా పెంచుకుంటున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతోంది. అవును, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే దాదాపు $19 బిలియన్ విలువైన గోల్డ్ ను తమ తిజోరీలో జోడు చేసింది. ఇక అదే సమయంలో అమెరికా పెట్టుకున్న భారాన్ని కూడా తగ్గించుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఇక ఇది మరో రికార్డ్. గోల్డ్ ధరలు మళ్ళీ ఒక కొత్త హైక్ కి చేరాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బంగారం ధరలు పెరగడానికి చైనా, ఇండియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాలు టాప్ గోల్డ్ బయర్స్ గా మారాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన డేటా చూడండి. గత 5 years లో ఇండియా తన గోల్డ్ రిజర్వ్స్ ని 661 టన్స్ నుంచి ఏకంగా 879 టన్స్ వరకు పెంచేసింది. అంటే ఇండియా ఒక్కటే దాదాపు 220 టన్స్ ఆఫ్ గోల్డ్ ను కొనుగోలు చేసింది. ఇక దీని ప్రభావం ఇప్పటికే ఇండియన్ మార్కెట్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది గమనించండి, గత ఒక్క సంవత్సరంలోనే నిఫ్టీ ఇచ్చిన రిటర్న్స్ ఎంతో తెలుసా? 2.46%. అదే సెన్సెక్స్ ఇచ్చిన రిటర్న్స్ 2.41%. కానీ గోల్డ్ మాత్రం దాదాపు 63% ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇక ఇంకా లాంగ్ టర్మ్ చూస్తే గత 5 ఏళ్లలో నిఫ్టీ 117% ఆఫ్ రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ 118% రిటర్న్స్ ఇచ్చింది. కానీ గోల్డ్ మాత్రం 165% రిటర్న్స్ ఇచ్చింది. ఇక గత 1 year లోనే గోల్డ్ ప్రైసెస్ 50% కు పైగా పెరిగాయి. ఇక ఇది ఒక్కసారిగా వచ్చిన ట్రెండ్ అయితే కాదు, గోల్డ్ చాలా కాలంగా తన విలువను నిలబెట్టుకుంటూ వచ్చింది. అదే గోల్డ్ పవర్. ఇక ఇది ఎలా ప్లే అయిందో నంబర్స్ మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గోల్డ్ ధరలు ఇంకా పెరుగుతాయా? ఎందుకంటే ఈ ఎల్లో మెటల్ కు సపోర్ట్ గా ఇప్పుడు చాలా విషయాలు ఒక్క వైపుకు తిరుగుతున్నాయి. కానీ చాలా మంది అయితే ఇలా అనుకుంటున్నారు, ఇక జనము కొనుగోలు చేస్తే గోల్డ్ ధరలు అయితే పెరుగుతూనే ఉంటాయి. నో 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 ఫ్రెండ్స్, గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి అంటే ఇది కేవలం మార్కెట్ కథ కాదు. దాని వెనుక దాగున్నది వార్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ మరియు గ్లోబల్ పవర్ గేమ్. ఈ గేమ్ ని ఈ రోజు ప్రపంచ స్థాయిలో రష్యా, చైనా, ఇండియా ఆడుతున్నాయి. ఇది ఒక నార్మల్ ప్రైస్ ర్యాలీ కాదు. గోల్డ్ అనేది ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ వెపన్. దాని ద్వారా చైనా మరియు రష్యా అమెరికాకు వ్యతిరేకంగా తమ పొజిషన్ ను బలపరచాలని చూస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ గోల్డ్ ర్యాలీ వెనుక ఉన్న జియో పొలిటికల్ సీక్రెట్ ఏంటి? రష్యా ఇంకా చైనా గోల్డ్ కొనుగోలు చేసి అమెరికాకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ చేస్తున్నాయి? ఇటువంటి పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం సేఫా లేదా రిస్కేనా? ఈ అన్ని విషయాలు మనము ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్, ఈ ఛానల్ జాక్ నోస్ లక్ష్యం ఒకటే, భారతదేశానికి వరల్డ్ క్లాస్ నాలెడ్జ్ ఇవ్వడం మాత్రమే. అయితే మీరు కూడా బిజినెస్ మరియు జియో పాలిటిక్స్ గురించి అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకోసం అయితే ఇది ఫ్రీ, కాకపోతే మా కోసం ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా అవసరం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు గోల్డ్ వెనుక ఉన్న ఈ జియో పొలిటికల్ గేమ్ ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ 3 గ్రాఫ్స్ ని చూడాల్సిందే. మొదటి గ్రాఫ్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఎప్పుడైనా యుద్ధం లేదంటే క్రైసిస్ వస్తుందో అప్పుడు గోల్డ్ ధరలు పెరగడం మొదలవుతుంది. ఉదాహరణకు 1970s లో ఇరాన్ లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేడ్ చేసింది. ఇజ్రాయెల్ దేశంలో యామ్ కిపూర్ అని ఒక వార్ జరిగింది. ఈ 3 సంఘటనలు ఒకటేసారి జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయిల్ ధరలు పెరిగాయి, అదే విధంగా గోల్డ్ ధరలు కూడా పెరిగాయి. అదే విధంగా రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు కూడా గోల్డ్ ధరలు పైకి కదలడం మనం చూసాం. ఇది ఒక్కసారిగా కాదు, ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఇదే, వార్ కు గోల్డ్ కు కనెక్షన్ ఏంటి? ఫ్రెండ్స్, దానికి సమాధానం 1944 లో జరిగినటువంటి ఒక ఒప్పందంలో దాగింది. వరల్డ్ వార్ 2 చివర్లో ప్రపంచ ఎకనామీ పూర్తిగా కూలిపోయింది. యూరప్ దేశం నాశనమైంది. జపాన్ మరియు జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థలు కూడా కూలిపోయాయి. కానీ ఈ మొత్తం అస్తవ్యస్త పరిస్థితిలో ఒక్క దేశం మాత్రం శక్తివంతంగా బయటికి వచ్చింది, అదే అమెరికా. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఆ సమయంలో ప్రపంచం మొత్తంలో ఉన్న గోల్డ్ మొత్తంలో 66% అనగా 66% గోల్డ్ అమెరికా దగ్గరనే ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 100 కిలోల గోల్డ్ ఉంటే అమెరికా దగ్గర మాత్రం 66 కిలోల గోల్డ్ ఉంది. ఇక ఇది ఊహించడమే కష్టం. ఇప్పుడు గోల్డ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్
ఫ్యాక్ట్ చెప్తాను. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రతి మైన్ నుంచి, ప్రతి మూల నుంచి, ప్రతి టెంపుల్ నుంచి బంగారాన్ని ఒక్క చోటు చేరిస్తే అది మొత్తం కలిపి ఒక 23x23 మీటర్స్ ఉన్న క్యూబ్ మాత్రమే తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, డబ్బు అనగా నోట్స్ లా బంగారాన్ని ప్రింట్ చేయడం అయితే కుదరదు, అది అసాధ్యం. అందుకే బంగారం ఎప్పుడూ స్కేర్సిటీలోనే ఉంటుంది. అయితే అమెరికా చేసిన అసలు ప్లాన్ ఇదే. ఇక అన్ని దేశాలను ఒకటే చోటు పిలిచి ఇలా చెప్పింది, మీ కరెన్సీలతో యుద్ధం చేయడం మానేసేయండి. ఇక ప్రపంచం మొత్తం కోసం ఒకే ఒక స్టాండర్డ్ కరెన్సీ ఉండాలి. ఇక అదే యుఎస్ డాలర్. ఇంకా తర్వాత అమెరికా ఒక గ్యారంటీ అయితే ఇచ్చింది, ఎవరైనా నాకు $35 ఇస్తే దానికి బదులుగా నేను గోల్డ్ ఇస్తాను, అది నిజమైన గోల్డ్. అంటే ఏమైంది, డాలర్ అనేది పూర్తిగా గోల్డ్ తో బ్యాక్ అయింది. ఇక దాంతో ప్రపంచం మొత్తం డాలర్ పై నమ్మకం పెట్టుకుంది, ఎందుకంటే ప్రతి డాలర్ వెనకాల నిజమైన బంగారం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, రేపు ఒక దేశం వచ్చి మేము పాకిస్తాన్ కరెన్సీ అయినటువంటి రూపాయిలో లేదా అర్జెంటీనా కరెన్సీ అయినటువంటి పెసోలో ట్రేడింగ్ చేస్తాము అని అంటే అప్పుడేం జరుగుతుంది? అప్పుడే అమెరికా ఒక లాజిక్ వేసింది. ఈ లాజిక్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. రేపటి దినము వాళ్ళ కరెన్సీ పడిపోకుండా ఉంటుంది అనే గ్యారంటీ పాకిస్తాన్ లేదా అర్జెంటీనా గానీ ఇవ్వగలరా? ఎందుకంటే వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర ఉన్నంత బంగారం లేదు, స్థిరత్వం కూడా లేదు. అప్పుడు మీ ట్రేడ్ విలువ ఎలా సేఫ్ గా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోటే ప్రపంచ దేశాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేంటో తెలుసా? డాలరే సేఫెస్ట్ ఆప్షన్. అలాగే 1944 లో జరిగినటువంటి బ్రిటన్ ఫుడ్స్ అగ్రిమెంట్ తర్వాత డాలర్ అధికారికంగా ప్రపంచపు రిజర్వ్ కరెన్సీ అయింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా డాలర్ ను కొనుగోలు చేసి తమ తిజోరీల్లో నిల్వ చేయడం మొదలుపెట్టాయి. ఆయిల్ నుంచి మినరల్స్ వరకు ప్రపంచ ట్రేడింగ్ మొత్తం డాలర్ లోనే జరగడం ప్రారంభమైంది. ఇక మోడీ గారు చెప్పినట్టు హిపోక్రసీ కూడా ఒక హద్దు అనేది ఉండాలి. ఇక అమెరికా వ్యవహారం చూస్తే ఆ హద్దు అనేదే కనిపించదు. 1971 వరకు ప్రపంచంలో ఒక స్పష్టమైన సిస్టమ్ అనేది ఉండేది. అమెరికన్ డాలర్ గోల్డ్ తో బ్యాక్ అయి ఉండేది. అంటే మీరు చేతిలో పట్టుకున్న ప్రతి డాలర్ వెనుక నిజమైన బంగారం ఉండేది. కానీ 1971 లో అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి డాలర్ కు గోల్డ్ బ్యాకింగ్ అవసరం లేదు అని తను ప్రకటించాడు. దీని అర్థం ఏమిటంటే అమెరికా ఇప్పుడు తనకి ఇష్టం వచ్చినంత డబ్బును ప్రింట్ చేసుకోవచ్చు. ఇక దానికి గోల్డ్ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఇది ప్రపంచ ఫైనాన్స్ సిస్టమ్ లో ఒక పెద్ద మలుపు. ఇక ఇక్కడ నుంచి డబ్బు విలువ, గోల్డ్ విలువ మరియు దేశాల మధ్య పవర్ బ్యాలెన్స్ మారడం మొదలైంది. ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఇచ్చాడు అన్నట్టుగా అమెరికా కూడా మాకు ఇష్టమున్నంత డబ్బు మేము ప్రింట్ చేసుకుంటామని చెప్పేసింది. ఇక దాంతో ప్రపంచం మొత్తం టెన్షన్ లో పడిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం డాలర్ మీద నమ్మకం పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు అదే దేశం వచ్చి మాకు ఇంతకాలం అంత ప్రింట్ చేసుకుంటాం అని చెప్పి అంటుంది. అప్పుడే ప్రపంచ దేశాలు ఒక లాజికల్ నిర్ణయానికి వచ్చాయి, డాలర్ వదిలేద్దాం, గోల్డ్ పట్టుకుందామని. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు గోల్డ్ ని ఎవరైతే ప్రింట్ చేయలేరు, అది లిమిటెడ్, అది నిజమైన విలువ. అందుకే 1971 నుంచి 1980 మధ్యలో గోల్డ్ ప్రైస్ అనేది అసాధారణంగా పెరిగింది. ఒక ఔన్స్ గోల్డ్ ధర $17 నుంచి $932 కు చేరింది. అంటే కేవలం 9 ఇయర్స్ లో 458% రైజ్. 200 ఇయర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ హిస్టరీలో ఇంత భారీ జంప్ ఎప్పుడు చూడలేదు. ఇక అసలు ప్రశ్న ఏంటంటే ఇది కేవలం మార్కెట్ రియాక్షనా లేదా ప్రపంచం డాలర్ మీద కోల్పోయినటువంటి నమ్మకం యొక్క మొదటి సిగ్నలా? ఇక ఎకనామీ కూలిపోయినా, కరెన్సీ ఫెయిల్ అయినా లేదా ఏదైనా యుద్ధం వచ్చినా ఒకటి మాత్రం మారదు, అదే గోల్డ్ వాల్యూ. ఇక ఈ ప్రపంచంలో యూనివర్సల్ గా విలువిచ్చే 2 కమోడిటీస్ మాత్రమే ఉన్నాయి, ఒకటి గోల్డ్, ఇంకొకటి ఆయిల్. కానీ ఆయిల్ తో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని స్టోర్ చేయడం చాలా కష్టం, రిస్క్ కూడా చాలా ఎక్కువే. కానీ గోల్డ్ అలా కాదు, సేఫ్, స్టేబుల్, ఇంకా నమ్మకమైనది. అందుకే ప్రపంచంలో ఎప్పుడైతే టెన్షన్ పెరుగుతుందో ప్రజలు తమ డబ్బుని గోల్డ్ కి మార్చేస్తారు. ఎందుకంటే గోల్డ్ అనేది ప్రపంచానికి ఉన్నటువంటి ఒక సేఫ్టీ నెట్. ఇది కొత్త విషయం కాదు. ఇక హిస్టరీని చూస్తే ఇదే ఫ్యాక్టర్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తా ఉంది. గల్ఫ్ వార్ అయినా, 9/11 అటాక్ అయినా, ఇరాక్ వార్ అయినా లేదా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా, ప్రతిసారి భయం పెరిగినప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా పెరిగింది. ఇక గోల్డ్ అనేది సాధారణ మెటల్ కాదు, ఇది కాలం మొదలైనప్పటి నుంచే విలువ కలిగిన ప్రెసిషన్ అసెట్. ఇక ప్రపంచం ఎన్ని మార్పులు చేసినా కూడా, యుద్ధాలు వచ్చినా, గ్లోబల్ టెన్షన్ పెరిగినా గోల్డ్ మాత్రం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. అందుకే గోల్డ్ ని సేఫ్ హెవెన్ అని పిలుస్తారు. ఇక ఇదే గోల్డ్ ర్యాలీకి ఫస్ట్ రీజన్. ఇప్పుడు రెండో కారణం వైపు వస్తే యుఎస్ డాలర్ పైన నమ్మకం తగ్గిపోవడం. ఇక్కడ నేను మీకు ఒక గ్రాఫ్ చూపించాలనుకుంటున్నాను. ఆ గ్రాఫ్ ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం క్లియర్ గా కనిపిస్తోంది. రష్యా, చైనా, ఇండియా లాంటి పెద్ద దేశాలు తమ దగ్గర ఉన్న యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ ను నెల నెలకు తగ్గిస్తూ వస్తున్నాయి. ఇక 2008 లో ప్రపంచం మొత్తం కూలిపోతా ఉంటే అమెరికా ఒక పని చేసింది. అదేంటంటే 2010 వరకు క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే పేరుతో దాదాపు $2.1 ట్రిలియన్ ను ప్రింట్ చేసింది. ఇక $2.1 ట్రిలియన్ అంటే చిన్న అమౌంట్ అయితే కాదు. ఇక ఆ టైంలో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కొన్ని దేశాల జీడిపి కంటే ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక కీలకమైన విషయం చూడండి. రష్యా యుక్రెయిన్ ని ఇన్వేడ్ చేసిన తర్వాత అమెరికా ఏం చేసిందంటే రష్యా యొక్క $300 బిలియన్ రిజర్వ్ ని ఫ్రీజ్ చేసింది. ఇక G7 దేశాలు కూడా కలిసి రష్యన్ అసెట్స్ ఫ్రీజ్ అండ్ సీజ్ చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇక అప్పుడు ప్రపంచానికి అర్థమైంది డాలర్ ఏదైతే ఉందో అది సేఫ్ అనుకున్నంత సేఫ్ అయితే కాదు. ఇక ఇతర దేశాలన్నీ కూడా ఒక లాజిక్ తో ఆలోచించాయి. అమెరికా రష్యా డబ్బునే ఫ్రీజ్ చేయగలిగితే రేపు మన డబ్బును కూడా చేయగలుగుతుంది
చేయగలదు కదా. ఇక అదే ప్రశ్నతో ఒక సైలెంట్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఎవరు పెద్దగా మాట్లాడలేదు, కానీ ప్రతి ఒక్క దేశం ఒక పని చేసింది. అదేంటంటే తమ తిజోరీల్లో గోల్డ్ పర్సంటేజ్ ను పెంచడం. ఇక డేటా చూస్తే మనకు అర్థమైతోంది, కేవలం 2022 నుంచి 2024 వరకే సెంట్రల్ బ్యాంక్ దాదాపు 3200 టన్నుల గోల్డ్ ను కొనుగోలు చేసింది. ఇక ఇది చరిత్రలోనే అత్యంత పెద్ద సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ ఫేజ్. ఇక ఈ గేమ్ లో అత్యంత అగ్రెసివ్ గా కొనుగోలు చేసిన దేశాలు ఎవరు? చైనా, రష్యా, ఇండియా. ఇక ఇండియా అయితే తన గోల్డ్ రిజర్వ్ ను 358 టన్స్ నుంచి 876 టన్స్ వరకు పెంచేసింది. ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, ఇది ఫ్యూచర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇక చైనా, రష్యా, ఇండియా మాత్రమే కాదు, టర్కీ కూడా తన గోల్డ్ రిజర్వ్స్ లో పెద్ద మార్పులే చేసింది. టర్కీ దేశంలో 116 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే ఆ నంబర్ 618 టన్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ అనేది మనకు వస్తుంది, ఈ మొత్తం కథలో అసలు మోరల్ ఏంటి? ఇక మోరల్ చాలా క్లియర్. అమెరికాపై దేశాల నమ్మకం తగ్గుతున్న కొద్దీ గోల్డ్ మీద ఆధారం పెరుగుతుంది. ప్రపంచం మొత్తం గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా కాదు, ఒక ఇన్సూరెన్స్ పాలసీలా చూస్తుంది. ఇక షార్ట్ గా చెప్పాలంటే ప్రపంచం మొత్తం నెమ్మదిగా డాలర్ లేని ప్రపంచాన్ని చూడడానికి సిద్ధమవుతోంది. ఇది 1-2 సంవత్సరాల్లో జరిగేదైతే కాదు, ఇది 40 to 50 years ఆఫ్ లాంగ్ టర్మ్ గేమ్. ఇక మూడో కారణం ఎవరో తెలుసా? మీరే. అవును, ఈ వీడియో చూస్తున్న మీరే. ఇప్పుడు మీరు ఒక టర్మ్ వినే ఉంటారు, గోల్డ్ ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్ అంటే అసలు ఏంటి? చూడండి ఫ్రెండ్స్, ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇక సింపుల్ గా చెప్పాలంటే నిజంగా బంగారం కొనకుండా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే ఒక డిజిటల్ మార్గం. ముందు రోజుల్లో ఎలా ఉండేది? మన వాళ్ళు గోల్డ్ అంటే జ్యువెలరీగా, కాయిన్స్ లో లేదా బార్స్ లో కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం మారిపోయింది, ఇది డిజిటల్ యుగం. ఇక ఇప్పుడేమో ఒక యాప్ ఓపెన్ చేసి 2 క్లిక్స్ తో గోల్డ్ ఈటీఎఫ్ ను కొనేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది, దీన్ని చాలా మంది గమనించరు. ఇక ప్రతి గోల్డ్ ఈటీఎఫ్ వెనుక రియల్ ఫిజికల్ గోల్డ్ ఉండాలి. అంటే ఎలా? ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఒక ₹1,00,00,000 పెట్టి గోల్డ్ ఈటీఎఫ్ కొంటే అంతే విలువైన బంగారాన్ని తన వాల్ట్ లో సేవ్ చేయాల్సిందే. ఇక ప్రపంచంలో ఎప్పుడైనా పానిక్ వస్తే, COVID-19 లాంటి పాండమిక్ అయినా లేదా యుక్రెయిన్ వార్ లాంటి గ్లోబల్ క్రైసిస్ అయినా, ప్రజలు ఒక్కసారిగా గోల్డ్ ఈటీఎఫ్ లను డిజిటల్ ఫార్మ్స్ లో కొనడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడే అసలు చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మంది గోల్డ్ ఈటీఎఫ్ లను కొనగానే ఫండ్ మేనేజర్ తప్పనిసరిగా అంతే విలువైన నిజమైన బంగారాన్ని మార్కెట్ నుంచి కొనాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ డిమాండ్ పెరుగుతుంది, రియల్ గోల్డ్ బయింగ్ పెరుగుతుంది, కానీ సప్లై తగ్గుతుంది. చివరికి గోల్డ్ ప్రైస్ ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇండియాలోనే చూస్తే 2019 లో గోల్డ్ వాల్యూ ఈటీఎఫ్ లో మొత్తం విలువ కేవలం 5,768 కోట్లు మాత్రమే. కానీ 2025 కి వచ్చేసరికి అది పెరిగి 90,136 క్రోర్స్ అయింది. అంటే కేవలం 6 years లోనే 15 times కన్నా ఎక్కువ గ్రోత్. ఇక ఇది ఇండియాలోనే కాదు, గ్లోబల్ గా కూడా 2025 సెప్టెంబర్ ఒక్క నెలలోనే $26 billion ఇన్ఫ్లో వచ్చాయి. అవి కూడా కేవలం గోల్డ్ ఈటీఎఫ్ లోనే. ఇదే గోల్డ్ ర్యాలీకి మూడవ పెద్ద కారణం. ఇక ఇంకో కారణం కూడా ఉంది, అది ఇంట్రెస్ట్ రేట్ కట్స్. కానీ ఇది చాలా టెక్నికల్ టాపిక్ కాబట్టి దీన్ని ఇప్పుడు వీడియోలో చెప్పడం చాలా కష్టం. అయితే మీకోసం నేను ఒక డిజిటల్ PDF తయారు చేసి అది మన డిస్క్రిప్షన్ లో పెట్టాను, చదవండి. ఎందుకంటే ఇది యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇవి గోల్డ్ ర్యాలీకి సంబంధించినటువంటి మ్యాక్రో రీజన్స్. ఇప్పుడు మైక్రో రీజన్స్ ను గమనిస్తే ఇవి చాలా సింపుల్, మన అందరికీ తెలిసిన విషయాలే. ఇక మొదటి కారణం కరెన్సీ డిప్రిషియేషన్. ఉదాహరణకి 2013 లో $1 ఈజ్ ఈక్వల్ టు 61 రూపీస్ ఉన్నప్పుడు 10 grams గోల్డ్ ధర సుమారు 29,600 రూపీస్ ఉంటుండే. కానీ 2025 లో $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్ అండ్ 80 పైసా అయినప్పుడు అదే 10 grams గోల్డ్ ధర 1,22,000 కి చేరింది. ఇప్పుడు 2026 లో $1 ఈజ్ ఈక్వల్ టు 91 రూపీస్ 90 పైసా అయినప్పుడు అదే 10 grams గోల్డ్ ప్రైస్ 1,82,000 అయింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆ గోల్డ్ వాల్యూ తగ్గి 1,58,550 గా ఉంది. ఇక రెండవ కారణం ఇండియన్ ఫెస్టివల్స్ డిమాండ్. మన దేశంలో పండుగలు, పెళ్లిళ్ళు వచ్చినప్పుడు కోట్ల మంది ఒకేసారిగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇక డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరగడం న్యాచురల్. మూడవది మరియు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఇండియాలో సెన్సెక్స్ ఎలా ఉంటుందో చైనాలో షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, ఇక అమెరికాలో NASDAQ ఉంటుంది. ఇక గత 5 years లో సెన్సెక్స్ 118% రిటర్న్స్ ఇచ్చింది, NASDAQ 94% రిటర్న్స్ ఇచ్చింది. కానీ షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ మాత్రం 17% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. అందుకే చైనా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో కూడా సప్లై ఎక్కువ అవ్వడంతో చైనా హోమ్ ప్రైసెస్ భారీగా పడిపోతున్నాయి. ఈ గ్రాఫ్ చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది చైనాలో ప్రాపర్టీ ధరలు ఎంత త్వరగా పడిపోతున్నాయో అని. ఇన్ఫాక్ట్ 2024 లో చైనా సిటిజన్స్ వారి హోమ్ ప్రైస్ లో దాదాపు 4.5% డ్రాప్ ను వారు చూశారు. అంటే రియల్ ఎస్టేట్స్ కూడా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వట్లేదు, స్టాక్ మార్కెట్స్ కూడా సరిగా రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడికి వెళ్తారు? గోల్డ్ దగ్గర. ఇప్పుడు అదే చైనాలో జరుగుతా ఉంది. సాధారణ ప్రజలు కూడా గోల్డ్ కొనడం మొదలు పెట్టారు. ఇక ఇదే ఫ్రెండ్స్ 2025 లో గోల్డ్ ర్యాలీ వెనుక ఉన్న అసలు కథ. మీరు ఒకవేళ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ స్ట్రాటజీ ఏంటి? సింపుల్ రూల్ ఏంటంటే, మీ మొత్తం డబ్బుని ఒకే చోట పెట్టకండి. ముందుగా ఒక 6 months కి సరిపోయేంత డబ్బును మీ బ్యాంక్ లో ఉంచండి. ఇక మిగతా డబ్బును స్టాక్స్ లో, గోల్డ్ బాండ్స్ లో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. ఈ డైవర్సిఫికేషన్ రేషియో ఏదైతుందో
ఉంటుందో అది మీ వయసు, రిస్క్ తీసుకునే ఎబిలిటీ, ఇంకా మీ మెంటల్ స్టేట్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ నొక్కేసేయండి మరియు యూట్యూబ్ ని హ్యాపీ చేసేయండి. ఇక ఇలాంటి మరిన్ని బిజినెస్ మరియు జియో పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.